విష్ణు గారు, హలో సార్. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అంటే పంజా వచ్చి దగ్గర దగ్గర సార్ కూర్చోవచ్చు సార్, పర్లేదు సార్, పర్లేదు సార్ కూర్చోవచ్చు సార్, కూర్చోండి సార్, లేకపోతే నేను కెమెరా. సార్ పంజా వచ్చి 14 ఇయర్స్ అవుతుంది. సో అంటే మేకింగ్ అని దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు, చాలా మంచి స్టైలిష్ ఫిల్మ్ అని. బట్ పంజా తర్వాత విష్ణు గారు ఎందుకు తెలుగులో సినిమాలు చేయలేదా, లేకపోతే ఆ రిజల్ట్ వల్ల ఏమైనా అప్సెట్ అయ్యి వేరే లాంగ్వేజ్కి సార్ ఇప్పుడు వెళ్ళిపోయారా? రిజల్ట్స్ డజంట్ మ్యాటర్ అండి. ఎందుకంటే ఒక క్రియేటర్గా వీ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక బిల్లా జరిగిన తర్వాత అది రీమేక్ నేను చేసి ఉండొచ్చు, కానీ దాని తర్వాత అదే ప్యాటర్న్లో అది మా కంఫర్ట్ జోన్ అనమాట. ఎందుకంటే అది చాలా ఈజీగా వస్తుంది నాకు, సో అది చేయొచ్చు మనకు. కానీ దాని తర్వాత ఒక స్టాగ్నేట్ అయిపోతుంది. క్రియేటర్గా మనకి ఏది ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇప్పుడు ఆ ఎక్స్ప్లోర్ చేయాలని, కొత్త కొత్త జానర్స్ ట్రై చేయాలని అనుకున్నాను కదా. అందుకే షేర్షా లాంటి ఒక సినిమా జరిగింది. సో అంటిల్ వి వన్ నేషనల్ అవార్డ్, నంబర్ ఆఫ్ ఐఫా, నంబర్ ఆఫ్ ఫిల్మ్ఫేర్ అండ్ ఇంక్లూడింగ్ నేషనల్ అవార్డ్ వి వన్. ఇప్పుడు ఆ ఓపెన్నెస్, ఆ ఎక్స్ప్లోర్ చేయడానికి అలా ఐడియా లేకపోతే ఒక షేర్షా జరిగేది కాదు, ఒక ప్రేమిస్తావా జరిగేది కాదు. సో ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ జానర్స్. రిజల్ట్స్ ఇస్ డిఫరెంట్ అండి. ఐ థింక్ ఎవ్రీ ఫిలిం వీ లెర్న్, మనం నేర్చుకుంటున్నాం, అండ్ ఎవ్రీ ఫిలిం వీ విల్ ట్రై డిఫరెంట్ జానర్స్ అనమాట. సో దట్ ఎక్సైట్మెంట్ మనకు ఉండాలంటే ఆ కంఫర్ట్ జోన్ మనం బ్రేక్ చేస్తేనే మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు వరకు ఈవెన్ నాకు ఒక 2-3 ప్రపోజల్ తెలుగులో వచ్చినా కూడా ఎక్కడైనా ఇరుక్కుపోతాను అనమాట. ఎందుకంటే అజిత్ సార్తో 2 సినిమాల తర్వాత ఒకటి చేయాలంటే ఇన్ని సంవత్సరాలుగా నా వల్ల కుదరలేదు, ఎందుకంటే హిందీలో ఇరుక్కున్నాను అనమాట. సో దాని తర్వాత కోవిడ్ వచ్చింది. సో నౌ ఐ థింక్ ప్రాబబ్లీ నేను ఇంకొక తెలుగు సినిమా చేయకపోతే మా అమ్మ చంపేస్తుంది నన్ను, ఖచ్చితంగా చంపేస్తారు నన్ను. సో అండ్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ బికాస్ ఇట్స్ మై మదర్ టంగ్ అనమాట. సో ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. సో ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ డూ ఇట్ వెన్ ద టైమ్ పర్మిట్స్. సార్ సార్ అంటే మొత్తం మీ సినిమాలన్నీ యాక్షన్ అండ్ మాఫియా ఈ బ్యాక్గ్రాప్లో ఉంటాయి. బట్ ప్రేమిస్తావా చూస్తే ప్యూర్ లవ్ లా కనిపిస్తుంది, లవ్వే. బట్ దీంట్లో మీకు ఏమైనా ఛాలెంజెస్ అనిపించిందా? ఈ లవ్ స్టోరీ కొంచెం మీకు మీకు కొత్త జోనర్ కదా. అవునండి, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మాఫియా అనేటప్పుడు, మాఫియా అప్పుడు మేము పట్టీలు చేసినప్పుడు, బిల్లా చేసినప్పుడు అనుకో, కొన్ని పట్టీలు వచ్చి ఇట్స్ వెరీ రా గ్యాంగ్స్టర్ ఫిల్మ్. ఆ పట్టికి వచ్చేది చాలా ఫ్రెష్ అనమాట, ఎందుకంటే చాలా ఎగ్జిస్ట్ అయ్యేది అలా బాంబేలో, చెన్నైలో, చాలా సెక్టర్స్లో. ఇప్పుడు మాఫియా ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. ద హోల్ మాఫియాస్ చేంజ్. ఇప్పుడు మాఫియా ఎవరెవరు ఉంటుంది, వీ నో హూ ఇట్ ఇస్. సో దట్ హోల్ ప్రాసెస్ ఇస్ చేంజ్డ్ అనమాట. సో ఇప్పుడు వెన్ యూర్ ట్రయింగ్ రొమాన్స్, ఇప్పుడు అందరి జీవితంలో లవ్ ఉంటుంది. మాఫియా ఉండేటప్పుడు కూడా దాంట్లో కూడా లవ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ ఈ ఈ జనరేషన్స్లో, అదే నేను చెప్పాను కదా ముందు, వాళ్ళ రిలేషన్షిప్స్ని ఎలా చూస్తున్నారో నాకు చాలా విచిత్రంగా అనిపించింది అనమాట. సో అందుకే అది ట్రై చేయాలా, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మాట్లాడేటప్పుడు, మళ్ళీ మన అసిస్టెంట్స్, మళ్ళీ వాళ్ళు రొమాన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా త్వరగా సెట్ ఆగిపోతే అలా విడిపోతారనమాట. ఇలా బ్రేక్ అనమాట, ఇలా బ్రేక్, ఇలా బ్రేక్.